హాయ్, వెల్కమ్ టు ద విజన్టెక్ కంప్యూటర్స్ అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. మనకు ఈ రెండు టాపిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇన్పుట్ ఫంక్షన్, అవుట్పుట్ ఫంక్షన్ ఏది మనం సి లాంగ్వేజ్లో వాడే ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏమి, అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏమి జనరల్గా మీకు చెప్తానండి. ఇన్ అంటే లోపలికి. సో ఇక్కడ నేను తెలుగు రాస్తున్నా, అర్థం చేసుకోండి. ఇన్ అంటే లోపలికి, మీకు తెలుసండి కానీ రాస్తున్నాను ఇక్కడ. లోపలికి. పుట్ అంటే పంపేటివి, లోపలికి పంపే వాటిని ఇన్పుట్ అని ఏమండి. ఓకే, అవుట్పుట్ అంటే ఏమని అంటే ఇక్కడ వచ్చేసి బయటకు పంపేటివి, బయటకి పంపేటివి. పుట్ అంటే పంపేటివి, బయటికి పంపే వాటిని అవుట్పుట్ అంటారు. ఓకేనా, పంపేటివి అవుట్పుట్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇన్పుట్ అంటే అవుట్పుట్ అంటే నేను కొంచెం వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఓకేనా. మరి సి లాంగ్వేజ్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ 2 టైప్స్లో ఉన్నాయండి. ఒకటి ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫంక్షన్స్ అండ్ ఫార్మాటెడ్ అవుట్పుట్ ఫంక్షన్స్. అవి అంటే కనుక ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్కి స్కాన్ఎఫ్ ఒక ఫంక్షన్, ప్రింట్ఎఫ్ ఒక ఫంక్షన్ని కేటాయించడం జరిగింది. ఓకేనా అండి, ఫైన్, ఫెంటాస్టిక్. తర్వాత సెకండ్ వన్ కేటగిరీలో అన్ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫంక్షన్, అన్ఫార్మాటెడ్ అవుట్పుట్ ఫంక్షన్ అని 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఏమేమి అంటే గెట్ క్యార్, గెట్ సిహెచ్, గెట్ ఎస్ అని ఒక టైపు, అంటే వాల్యూని తీసుకోవాలన్నప్పుడు. పుట్ క్యార్, పుట్ సిహెచ్, పుట్ ఎస్ అంటే వాల్యూని షో చేయాలన్నప్పుడు. ఏం లేదండి, ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే మనము కన్వర్టర్స్ని వాడతామండి. ఇక్కడ ఇంటీజర్కి పర్సెంటేజ్ దీని, ఏదానికోసం దీని వచ్చేసి ఇంటీజర్ కోసం, అలాగే పర్సెంటేజ్ ఎఫ్ని ఫ్లోట్ కోసము, అలాగే పర్సెంటేజ్ సిని క్యారెక్టర్ కోసము, అలాగే పర్సెంటేజ్ ఎల్ఎఫ్ ఏదానికోసం అంటే డబుల్ కోసం ఏమండి, ఇలా అనమాట. అలాగే నెక్స్ట్ పర్సెంటేజ్ ఎల్డి ఏదానికోసం అంటే లాంగ్ కోసము. వీటిని ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏమంటారంటే ఫార్మాట్ స్పెసిఫైయర్. అందుకే ఈ ఫంక్షన్స్ కూడా ఏమంటారంటే ఫార్మాట్ లేదా ఫార్మాటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని అంటారు. ఏమేమి ఉన్నాయండి అంటే మనకు స్కాన్ఎఫ్ ఒకటి, ప్రింట్ఎఫ్ ఒకటి ఉన్నాయి. వీటిని ఎక్కువగా వాడతారు సార్ అంటే కన్నా 97% ఈ 2 ఫంక్షన్స్ని ఎక్కువగా వాడతారు. జస్ట్ 3% మాత్రమే ప్రోగ్రామ్ అంతా, సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంతటికి 3% మాత్రమే ఈ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ని వాడతారండి. ఓకేనా, ఈ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని వాడతారు. సో ఇక్కడ మనకు అంటే మనం ఏ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, స్కాన్ఎఫ్ అనేది ఒకటి, ప్రింట్ఎఫ్ అనేది ఒకటి. ఫ్యాంటాస్టిక్. ఓకేనా, అర్థమైంది కదండి. ఓకే, రైట్. సో ఇందులో స్కాన్ఎఫ్ మెకానిజం ఏమి, ప్రింట్ఎఫ్ మెకానిజం ఏమి అని మీకు గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా నేను ఒక చిన్న ట్రిక్ పెడుతున్నానండి. ఒక ట్రిక్ చెప్పదలుచుకున్నాను. ఇన్పుట్ డివైజెస్, ఇన్ అంటే లోపలికి పంపేటివి. ఇక్కడ చెప్తున్నానండి, కీబోర్డ్ ఒకటి, మౌస్ ఒకటి, స్కానర్ ఒకటి. మీరు చూసేవి వింటారు, కీబోర్డ్ అలాగ టైప్ చేస్తుంటారు, బయట నుంచి టైప్ చేస్తుంటారు కదండి. ఫ్యాంటాస్టిక్. మౌస్ని కూడా బయట నుంచి క్లిక్ చేస్తుంటారు. అట్లా ఇట్లా మనము బ్యాక్వర్డ్ క్లిక్ చేయడం, లెఫ్ట్ క్లిక్ చేయడము, అది మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఓకేనా అండి, రైట్. అలాగే స్కానర్ చూడండి, ఇక్కడ మీరు చూస్తుంటే స్కానర్ ఎలా ఉంది. ఇక్కడ వచ్చేసి సేపు మీరు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఫోటో పెడుతున్నారండి. ఫోటో పెడితే ఈ ఫోటో కంప్యూటర్ లోపలికి వస్తుంది. అంటే బయట ఉన్న డేటాని లోపలికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు స్కానర్ యూజ్ చేస్తాం. బయట నుంచి నువ్వు కొట్టే డేటా కంప్యూటర్ లోపలికి వెళ్ళాలన్నప్పుడు కీబోర్డ్ని వాడతాం. అంటే ఇన్పుట్ డివైజెస్ ఇలా ఉంటాయి. అర్థమవుతుందా అండి. సో ఇప్పుడు మనకు స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్కి దగ్గరగా ఉన్న పేరు ఏది ఉందండి, స్కానర్ ఉందండి. అంటే స్కానర్ మెకానిజం గుర్తుపెట్టుకోవాలా. స్కానర్ మెకానిజం గుర్తుపెట్టుకుంటే స్కానర్ ఏం చేస్తుంది, బయట ఉన్న ఫోటోని కంప్యూటర్ లోపలికి తీసుకొస్తుంది. అలాగే స్కాన్ఎఫ్ కూడా బయట ఉన్న డేటాని, అవుట్ సైడ్ డేటా మే కీప్ ఇన్ సైడ్, అంటే బయట ఉన్న డేటాని లోనికి తీసుకురావాలి అన్నప్పుడు ఈ స్కానర్ అనే ఫంక్షన్ వాడతాం. అదే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. సో స్కానర్ మెకానిజం మీకు గుర్తుంటే
క్లియర్గా చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఫోటో పెట్టాను, కంప్యూటర్ లోపలికి వస్తుంది స్కానింగ్. అలా అవుట్ సైడ్ డేటా లోపలికి తీసుకుపోవాలా, బయట నుంచి డేటాను లోపలికి తీసుకుపోవాలా, బయట నుంచి కంప్యూటర్ లోపలికి డేటాను లోపలికి తీసుకెళ్లాలన్నప్పుడు స్కానర్ యూజ్ చేసినట్లే. స్కానర్ మెకానిజం గుర్తుంటే మరి స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఇన్పుట్ డివైస్ అయినట్లే ఇన్పుట్ ఫంక్షన్ అవుతుందండి ఇది. ఓకేనా? సో స్కాన్ఎఫ్ ఈజ్ ఏ ఇన్పుట్ ఫంక్షన్. ఎలా అంటే స్కానర్ అనేది ఇన్పుట్ డివైస్ కాబట్టి. క్లియర్ కదా? ఇది ఒక హింట్ అనమాట. అలాగే అవుట్పుట్ డివైజెస్ ఇక్కడ చెప్తున్న మానిటర్, స్పీకర్, ప్రింటర్స్ ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది, మానిటర్ అనేది మనం చూస్తూ ఉంటాము, దాంట్లో కనపడుతుంది బయటికి. స్పీకర్లో నుంచి ఏమవుతుంది, సౌండ్స్ బయటకు వస్తాయి, మీకు చాలా బాగా తెలుసు. ప్రింటర్ గురించి కొద్ది గొప్ప తెలిసిండదు, అంటే జస్ట్ ఒక 5% తెలిసిండదని నేను అనుకుంటున్నాను. ఇది పేపర్ చూడండి, ఇక్కడ పేపర్ పెట్టాను, పేపర్ ఎలా వస్తుంది, బయటకు వస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పేపర్ రూపంలో బయటికి తీసుకొని వస్తుంది. అలాగా మనము పేపర్ రూపంలో బయటికి వస్తుంది కాబట్టి అవుట్పుట్ డివైస్ అన్నారు ఇక్కడ. క్లియర్ కదా? ఇక్కడ వచ్చేసి అంటే మీకు ఏమర్థం అవ్వాలా, ఇక్కడ వచ్చేసి లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ని బయటికి షో చేయాలా, బయటికి చూపియాలా, బయటికి మనము షో చేయాలన్నప్పుడు ఏ ఫంక్షన్ని, ఏ డివైజెస్ని వాడతామంటే అవుట్పుట్ డివైజెస్ని వాడతాం. ఓకేనా? క్లియర్ కదా? మరి ప్రింటర్కి దగ్గరగా ఉన్న ఫంక్షన్ ఏముందండి, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. సో ప్రింటర్కి దగ్గరగా ఉన్నది ప్రింట్ఎఫ్ కాబట్టి మనం ఇలా రాసాం. సో కాబట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏముందండి, ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్ అయినప్పుడు ప్రింటర్ అనేది ఏ ఫంక్షన్ అవుతుందండి, అవుట్పుట్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఫైన్, అర్థమైంది కదండి. ఇప్పుడు మనము స్కాన్ఎఫ్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ప్రింట్ఎఫ్ సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందాం. మీరు సింటాక్స్ని బాగా ఐడెంటిఫై చేశారనుకోండి, యూ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ సి ప్రోగ్రామింగ్ అండి. సి ప్రోగ్రామింగ్ గురించి మీరు పర్ఫెక్ట్గా మీరు ప్రోగ్రామ్స్ని రాయగలరండి. ఓకేనా? సింటాక్స్ ఏముంది చూడండి, ఇక్కడ నేను రాశాను. ఇక్కడ ఏమని రాశానంటే కన్వర్ట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కామా లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ ఆఫ్ వేరియబుల్స్ అని ఇచ్చాను. ఇక్కడ మీకు కన్వర్ట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అంటే ఏమి, లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏమి చెప్తానండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు చెప్పండి, ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అండి, ఇంటీజర్. వై అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అండి, ఫ్లోట్. వెరీ గుడ్. జెడ్ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అండి, క్యారెక్టర్. ఎక్సలెంట్, బాగా చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే 1 2 3 మనం ఇచ్చిన ఎక్స్కి ఇచ్చాం, ఎంత ఇచ్చాం వాల్యూని, 1 2 3 ఇచ్చాం. ఇది హ్యూమన్ అండర్స్టాండబులా, మిషన్ అండర్స్టాండబులా? ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ ఫార్మాట్ అండి. దీన్ని మనము మిషన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. మిషన్ ఫార్మాట్ అంటే ఎలా ఉంటుందండి, 1s and 0s. ఓకేనా? అంటే ఇలా కన్వర్ట్ చేయాలన్నప్పుడు మనకి ఇంటీజర్కి కన్వర్టర్ ఏమిచ్చారు, అదే కన్వర్ట్స్ అండ్ స్పెసిఫికేషన్ ఏమిచ్చారు, %d. ఏం చేస్తుందంటే ఈ %d నువ్వు ఇచ్చిన వాల్యూని 1 2 3ని ఏం చేస్తుంది, 1 and 0 కన్వర్ట్ చేస్తుంది. దట్స్ ద థింగ్. సో అది కన్వర్షన్ స్పెసిఫికేషన్ చేసే పని అనమాట. వై వాల్యూ మనం 34.56 ఇచ్చాం, దాన్ని 1 and 0 మార్చాలి అంటే ఆ యొక్క ఫ్లోట్కి సంబంధించి కన్వర్షన్ స్పెసిఫికేషన్ ఏం వాడాల్సి వస్తుందండి, %f. ఏం వాడాలి, %f. అలాగే జెడ్ అనే ఈ ప్లస్ అనే క్యారెక్టర్ని 1 and 0 మార్చడానికి కన్వర్షన్ స్పెసిఫికేషన్ ఏం వాడుతున్నారండి, ఇక్కడ వచ్చేసి %c. ఇస్ ఇట్ క్లియర్ కదండి? సో ఇక్కడ వీటిని కన్వర్షన్ స్పెసిఫికేషన్స్ అంటారు. %d, %f, %c. %d ఇంటీజర్కి చెందుతుంది, %f ఫ్లోట్కి చెందుతుంది, %c క్యారెక్టర్ చెందుతుంది. మీరు ఒకటి గమనిస్తే ఒక్కటే డిఫరెంట్ ఉండేది ఇందులో, ఎఫ్ ఫ్లోట్, సి క్యారెక్టర్, ఒక్కటే డిఫరెంట్. ఇంటీజర్కి ఒక్కటి, పర్సెంటేజ్ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే చాలండి. ఓకేనా? మరి ఇదేంది, లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ ఆఫ్ వేరియబుల్స్. దీన్ని అడ్రస్ సింబల్ అంటారు, యాంపర్సెండ్ అంటారు యాక్చువల్గా. కాకపోతే మనకు అంత ఒరిజినాలిటీ నేమ్ అవసరం లేదు, కాకపోతే అడ్రస్ ఆపరేటర్ అనుకోండి, లేదా మీకు క్లియర్గా కావాలంటే మీనింగ్ యాంపర్సెండ్. ఓకేనా? సరేనండి, నేను ఇప్పుడు మీకోసం నేను ఒక చిన్న డయాగ్రమ్ ద్వారా చెప్తాను ఇక్కడ. సో లెటస్ అజ్యూమ్ మీరు దీన్ని కంప్యూటర్ మెమరీ అనుకోండి. ఏమనుకుంటారండి దీన్ని మీరు, కంప్యూటర్ మెమరీ అనుకోండి. ఇదంతా మీకు ఖాళీ ఉన్నటువంటి, ఇదంతా ఖాళీగా ఉంది, ఎంటీగా ఉన్న మెమరీ. మీరేం చేశారంటేనండి ఎక్స్కు వాల్యూ ఇచ్చారు ఇక్కడ 1 2 3. ఏమండి, ఎక్స్కి ఎంత ఇచ్చారు వాల్యూ, 1 2 3.
వై వాల్యూ ఎంత ఇచ్చారంటే 34.56, ఓకేనా. సో అలాగే జెడ్ వాల్యూ ఎంత ఇచ్చారంటే ప్లస్ అని ఇచ్చారు, ఓకేనా. సో ఇప్పుడు విషయం ఏమంటేనండి చెప్తాను, ఇక్కడ వెయిట్ చేయండి, జస్ట్ 1 సెకండ్ అంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మెమరీ అడ్రస్ మీరు ఏమనుకుంటున్నారంటే ఇది ఫస్ట్ కదా, ఇక్కడ అలకేట్ అవుతుంది, ఇక్కడ అలకేట్, అలా కాదండి. దానికి ఎక్కడ నచ్చితే అక్కడ అలకేట్ అవుతుంది, ఇక్కడ అక్కడ అనే పేరు ప్రసక్తే లేదండి, ఓకేనా. సరే, దానికి ముందు ఒక చిన్న హింట్ అండి. మీ బ్రదర్కో సిస్టర్కో ఒక చైల్డ్ పుట్టారండి. ఆ చైల్డ్కి ఒక అడ్రస్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది కదండి. ఎవరి అడ్రస్సు? పేరెంట్స్ అడ్రస్, ఓకేనా. అలాగే ఇప్పుడు మనము మెమరీలో అలకేట్ అయిన ఈ జెడ్ అనే వేరియబుల్ కానీ, లేదా వై అనే వేరియబుల్ కానీ, లేదా ఎక్స్ అనే వేరియబుల్ కానీ ఒక అడ్రస్ అంటూ ఉంటుంది. లైక్ హ్యూమన్ ఎలా అయితే మనకు ఎగ్జిస్ట్ అవుతే అడ్రస్ ఉంటుందో, ప్రతి వేరియబుల్కి ఒక అడ్రస్ని అలకేట్ చేసుకుంటుంది కంప్యూటర్ మెమరీ అనేది. సో కాబట్టి ఈ కంప్యూటర్ మెమరీ అడ్రస్ ఆధారంగా ఆ వాల్యూని అందులో స్టోర్ చేపిస్తుంది. ఎలా సార్? ఇది ఇప్పుడు మీరు పంపిస్తున్న వాల్యూ 1 2 3 ఎవరికి సంబంధించి ఇది చేరాలి ఇక్కడ మనకు వచ్చేసి అంటేనండి, ఎవరికి సంబంధించి చేరాలి? ఎక్స్కి సంబంధించి. ఈ అండ్ ఎక్స్ మీనింగ్ ఏం తెలుసునా? ఈ అండ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉందో ఫటా అని డైరెక్ట్గా ఎక్స్ అడ్రస్ దగ్గరికి వెళ్తుంది. వచ్చానండి, ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది. ఏం చేస్తారండి మీరు? నేను దీనికి కన్వర్టర్ ఇచ్చాను, పర్సెంటేజ్ డి కన్వర్టర్ ఏం చెప్తుందండి ఇక్కడ 1 and 0లోకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట, మీరు ఇచ్చిన ఆ యొక్క 1 2 3 వాల్యూని. ఇజ్ ఇట్ క్లియర్? సో కాబట్టి ఇది అలాగే అండ్ వై అని ఇచ్చాం. అండ్ వై అని ఇస్తూనే వై అడ్రస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళేసి మీరు ఇచ్చిన వాల్యూ %f అనే కన్వర్టర్ ఏం చేస్తుందండి 1 and 0లో కన్వర్ట్ చేస్తుంది. దట్స్ ద థింగ్, ఫంటాస్టిక్. సో ఇక్కడ అండ్ జెడ్ అని ఉంది, జెడ్ అడ్రస్ దగ్గరికి వెళ్తుంది. మీరు ఇచ్చిన కన్వర్టర్ ఏమిస్తున్నారు? క్యారెక్టర్కి 1 and 0ని కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. అంటే ఈ అడ్రస్ ఆపరేటర్ ఏం చేస్తుందండి ఇక్కడ వచ్చేసి, రైట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, ఓకేనా. ఈ విధంగా అండ్ సింబల్ ఎందుకు వాడతాం ఐడియా వచ్చిందా? అంటే మనము తీసుకున్న వేరియబుల్స్కి అడ్రస్ అలకేట్ అవుతుంది, ఈ అడ్రస్ ఆధారంగా ఇచ్చిన వాల్యూని స్టోర్ చేపిస్తుంది. దీన్ని ఏమంటామంటే అడ్రస్ ఆపరేటర్ అంటాం. సో ఇప్పుడు చూడండి, కొంచెమన్నా క్లారిటీ వచ్చిందో రాలేదో. సార్ లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ ఆఫ్ వేరియబుల్స్ అంటే అండ్ ఎక్స్ మీనింగ్ ఏమంటానండి, ఫస్ట్ ఎక్స్ అడ్రస్ ఎక్కడుందో అక్కడికి వచ్చేస్తుందండి, కంప్యూటర్లో మెమరీ దగ్గరకు వచ్చి నువ్వు ఇచ్చిన వాల్యూని %d అనే కన్వర్ట్ చేసి స్టోర్ చేపిస్తుంది. అలాగే అండ్ వై అంటే మీనింగ్ ఏమండి, వై అడ్రస్ దగ్గరకు వస్తుంది, వచ్చిన తర్వాత %f అనే కన్వర్టర్ 1 and 0లోకి మార్చేస్తుంది. అలాగే అండ్ జెడ్ అనగానే జెడ్ అడ్రస్ దగ్గరకు వస్తుంది, వచ్చిన తర్వాత ఈ %c అనే కన్వర్టర్ ఏం చేస్తుంది 1 and 0లో మిషన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ క్లియర్ కదండి. కన్వర్షన్ స్పెసిఫికేషన్స్ ఎందుకు వాడతామంటేనండి, మీరు ఇక్కడ తీసుకున్న ఈ ఇంటీజర్ వేరియబుల్ యొక్క కన్వర్టర్ %d, ఇది ఫస్ట్ ఉంది కాబట్టి దీని యొక్క కన్వర్టర్ %d అనేది పెట్టుకుంటాం. అలాగే సెకండ్ ఫ్లోట్ ఉంది కాబట్టి దీని యొక్క కన్వర్ట్ చేయడానికి %f పెట్టుకుంటాం. అలాగే అండ్ జెడ్ అనేది క్యారెక్టర్ కాబట్టి దాని యొక్క కన్వర్షన్ స్పెసిఫికేషన్ థర్డ్ కాబట్టి థర్డ్ ఆర్డర్లో పెట్టినాం. ఇది అండి, అర్థమైంది కదండి, రైట్, ఫెంటాస్టిక్. నెక్స్ట్ ఇంకొక సింటాక్స్ ఏముందండి, printf సింటాక్స్. సో ఇప్పుడు ఇందాక స్కాన్ఎఫ్ సింటాక్స్ చూసాము, ఓకేనా. ఏమండి, ఇప్పుడు మనం ఏం చూద్దాము, printf సింటాక్స్. ఇది పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారనుకోండి, మీరు ఓన్గా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఈజీగా చాలా ఈజీగా రాయగలరు, నమ్మండి, చాలా ఈజీగా రాయగలరు, ఓకేనా. ఫెంటాస్టిక్. సో ఇక్కడ చూస్తే కన్నా సింటాక్స్ ఏముందంటేనండి, ఫార్మాట్ స్ట్రింగ్ లేదా కన్వర్షన్ స్పెసిఫికేషన్స్ కామా డబుల్ కోట్స్ తర్వాత కామా ఇచ్చాను, లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అని ఇచ్చాం, లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అంట. సరేనండి, ఏంది ఫార్మాట్ స్ట్రింగు, ఏంది కన్వర్షన్ స్పెసిఫికేషన్స్, ఆల్రెడీగా దీని గురించి తెలిసింది మనకి. %d ఇంటీజర్ కోసం వాడాలా, %f ఫ్లోట్ కోసం వాడాలా, %c
క్యారెక్టర్ కోసం వాడాలని ఐడియా వచ్చింది. మరి ఇది ఏందో లెట్ మీ షో చూద్దామండి. ఓకే ఫైన్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా స్కాన్ఎఫ్తో ఏం చేశానండి, నేను కష్టపడి మిషన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేశాను. దీన్ని ఇలాగే 00101 అని బయటకు వచ్చిందనుకో, మనకు అర్థమవుతుందా? అర్థం అవ్వదు కదండి. మరి దీన్ని ఏం చేయాలా? ఇలా కాకోకుండా మళ్ళీ మన ఫార్మాట్లో, అంటే హ్యూమన్స్ అండర్స్టాండ్ చేసుకున్న ఫార్మాట్లో రావాలి అంటే మళ్ళా కన్వర్టర్ వాడాలి. వాడితే అది ఎలా వస్తుంది వాల్యూ బయటికి? 1 2 3. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలా? స్కాన్ఎఫ్ ద్వారా ఒక వాల్యూని లోపలికి పంపాలన్నా కన్వర్టర్ని వాడాలి మిషన్ ఫార్మాట్లోకి. అలాగే మిషన్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిన అదే వాల్యూ హ్యూమన్ ఫార్మాట్లోకి రావాలన్నా కన్వర్టర్ని వాడాలి. అది మీనింగ్ అండి. సో దీన్నే కన్వర్షన్ స్పెసిఫికేషన్ అనొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇది అంటే మీరు ఇంతకుముందు స్కాన్ఎఫ్తో కన్వర్ట్ చేసిన మిషన్ ఫార్మాట్లో ఉన్న వాల్యూని మళ్ళీ నార్మల్గా మీరు చూడాలనుకుంటే ఏం వాడతారండి? ఇక్కడ వచ్చేసి %d అనే కన్వర్టర్ లేదా కన్వర్షన్ స్పెసిఫికేషన్స్ని వాడాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఫ్యాంటాస్టిక్. అలాగే సిమిలర్లీ ఏం చేస్తున్నారండి? ఇందాక స్కాన్ఎఫ్తో కష్టపడి మిషన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. దాన్ని అదే మాదిరిగా హ్యూమన్ ఫార్మాట్లోకి మళ్ళీ అర్థమయ్యే విధంగా రావాలంటే మళ్ళీ కన్వర్ట్ అని వాడాలి %f. అంటే ఒక వాల్యూని కంప్యూటర్ అండర్స్టాండబుల్గా మనం కన్వర్ట్ చేయాలన్నా కన్వర్టర్ వాడాలి. అదే వాల్యూ మనకు అర్థమయ్యే విధంగా రావాలన్నా కన్వర్ట్ అని వాడాలా. దిస్ ఈస్ ద సినారియో అండి. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు కన్వర్షన్ స్పెసిఫికేషన్స్ అర్థమైనాయి. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది. ఏం పార్ట్ ఇది? ఫార్మాట్ స్ట్రింగ్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నా. కనపడుతుంది కదండి, నోట్ ప్యాడ్లో రాస్తున్నా. రైట్, ఓకేనండి. సో %d ఇంటీజర్ కోసం, %f క్యారెక్టర్ ఫ్లోట్ కోసం, %c క్యారెక్టర్ కోసం, x, y, z అని రాసాము. x వాల్యూ ఎంత అండి? 1 2 3. y వాల్యూ ఎంత అండి? 34.56. z వాల్యూ ఎంత అండి? z వాల్యూ ఇక్కడ మనకు ప్లస్ అండి. ఓకేనా? ఇది ఒక అవుట్పుట్ అనమాట. క్లియర్ కదండి? రెండోది రాస్తున్నా, కొంచెం కిందిది అబ్జర్వ్ చేయండి. x is equal to %d, y is equal to %f, z is equal to %c, x, y, z అని ఇచ్చాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్స్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా చదవండి. ఫస్ట్ ఏం చదువుతున్నారు? x is equal to, తర్వాత ఏముందండి? %d వేరియబుల్ ఏముందండి? ఎక్సా వైయా? ఎక్స్ ఉంది. ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అండి? 1 2 3. అంటే ఇక్కడ రాసామంటే ఇక్కడ ఏమొస్తుందంటే 1 2 3 అని వస్తుంది. మళ్ళీ కామా ఉంది, కామా వచ్చేస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు %f అంటే 34.56. ఓకే, ఫ్యాంటాస్టిక్. మళ్ళీ z ఈజ్ ఈక్వల్ టు %c అని %c కాదు, z ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అని ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు కింద ఉన్న అవుట్పుట్ నచ్చిందా? పైన ఉన్న అవుట్పుట్ నచ్చిందా? ఈ పద్ధతి నచ్చిందా? ఇదే నచ్చింది. ఎందుకంటే ఇది ఎవరికి సంబంధించినది? ఎక్స్కి సంబంధించినది 1 2 3. ఇది ఎవరికి సంబంధించినది? వైకి సంబంధించినది 34.56. ప్లస్ ఎవరికి సంబంధించినది? జెడ్. ఇలా మనం రాసే x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు దీన్నే ఏమంటారంటే ఫార్మాట్ స్ట్రింగ్. అంటే మనము ఏదైనా ఎక్స్ప్లెనేషన్ రాస్తుంటే, అందుకే చూడండి ఇక్కడ బ్లూ కలర్లో రాసిందంతా ఏదానికి చెందుతుందండి? ఫార్మాటింగ్ ద స్ట్రింగ్ అన్నమాట. పింక్ కలర్లో రాసిందంతా ఏదానికి చెందుతుందండి? ఫెంటాస్టిక్. ఏదానికి? కన్వర్షన్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ తర్వాత లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అంటే మీకు కావాల్సిన వేరియబుల్ ఫస్ట్ ఏముంది? %d దానికి సంబంధించిన వేరియబుల్ x ఇంటీజర్ పెట్టుకుంటారు, తర్వాత ఫ్లోట్ పెట్టుకుంటారు, తర్వాత z క్యారెక్టర్ పెట్టుకుంటారు. ఇస్ ఇట్ క్లియర్ కదండి? దిస్ ఈస్ ద ఇన్పుట్ ఫంక్షన్ అనేటువంటి స్కాన్ఎఫ్ సింటాక్స్, అలాగే అవుట్పుట్ ఫంక్షన్ అనేటువంటి ప్రింట్ఎఫ్ సింటాక్స్. ఓకేనండి? సో కాబట్టి ఇదండి మన ఇవాళ క్లాస్ అండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ ఇక్కడ సారీ
నాకు ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి, ఏదైనా ఉంటే కాల్ చేయండి నెంబర్కి. అలాగే మీకు ఇంకా ఏమైనా కోర్సెస్ గురించి ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తున్నామని మీకు తెలియాలంటే visintecomputers.in అనే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. యువర్ రామన్జీ సైనింగ్ ఆఫ్.